దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఓ ప్రత్యేకమైన అంశమును పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియచేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అదేమిటి అంటే, దరిదాపుగా ఇంచుమించు మందిరాలలో ఏమి అవసరాలో ప్రతి మందిరంలో కూడా కావలసిన వస్తు సామాగ్రి ఏర్పాటు చేసుకోవడం ఆ మందిరం యొక్క విశ్వాసులు, పెద్దలు ఏమి అవసరమో వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్క మందిరాన్ని చూస్తున్నప్పుడు చాలా వైభవంగాను పరలోక రాజ్య సంబంధమైన అనుభవాన్ని ఆ మందిరాల్లో మేము ఆస్వాదిస్తూ ఉంటాం. ప్రియులరా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును మీ ముందు పెడుతున్నాను. మందిరములోని వంట పాత్రలను మన కార్యములకు ఆ పాత్రలను వాడుకోవచ్చా? చాలామంది మందిరానికి వాడబడుచున్న ఆ వంట పాత్రలు కృతజ్ఞత కూడికకు, దేవుని కార్యక్రమాలు మన గృహాల్లో కూడా జరుగుతున్నాయి కనుక ఆ మందిరపు వంట పాత్రలు వాడుకోవడంలో తప్పేముంది అని వాటిని వాడుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం అలా వాడుకోమని చెబుతుందా? మందిరంలో ఉన్న ఒక వస్తువు ప్రతిష్ఠించబడిన తర్వాతే ఆ వస్తువు ఆ పని కొరకు వాడబడుతుంది. ప్రతిష్ఠ అంటే ఇక వేరే పని కోసం ఆ వస్తువు వాడకుండా దేవుని మందిరంలో అప్పుడప్పుడు సువార్త కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు వందల మందికి ఆహార పదార్థాలు వారికి పెడుతున్నప్పుడు ఆ పాత్రలు వాడబడతాయి. మందిరం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యంలో ఆ వంట పాత్రలు వాడబడతాయి. ఎందుకోసము అంటే ఈ విషయాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను. మందిరంలో చైర్ కావచ్చు, మందిరంలో పాత్రలు కావచ్చు, మందిరంలో ఏదైనా దేవుని మందిర కార్యక్రమం కోసం వాటిని దైవ సేవకులు ప్రతిష్ఠించి ఆ పని కొరకు ప్రారంభిస్తారు. ఆ పనిలో ఆ వస్తువులు వాడబడతాయి. మనం ఏమనుకుంటున్నామంటే, మన ఇళ్ళ దగ్గర కూడా కృతజ్ఞత కూడికే కదా, దేవుని పని కోసమే కదా ఆ పాత్రలు మనం తెచ్చుకొని వంట వండుకుంటున్నాం. ఆ మందిర దైవ సేవకుడే కదా మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఏ ప్రజలైతే వంట వండుకొని తింటున్నారు ఆ ప్రజలే కదా ఇక్కడ కూడా వస్తున్నారు. మన కోసమే కదా ఈ యొక్క పాత్రలు మనమే కదా కొనుక్కున్నా అన్నట్టు ఆ పాత్రలను ఏం చేస్తున్నారంటే మన కార్యక్రమాల్లో కూడా వాటిని తెచ్చేసుకొని వాడేసుకుంటున్నారు. నేను ఇప్పుడు వాడకూడదు అంటే ఇక స్కిప్ చేసేస్తారు. నేను చెప్పట్లే, లేఖనం ఏం చెప్తుంది? వాడుకోమని చెప్తుందా, వాడకూడదు అని చెప్తుందా? ఈ విషయాలను మనం కొద్దిగా స్కిప్ చేయకుండా అత్యవసరం
ఈ అంశం అత్యవసరం. ఎందుకంటే దేవుని పని కొరకు వాడబడుచున్న దైవ సేవకులు, ప్రతిష్ఠించబడిన వారు, ఆ సేవకుని పరిచర్యలో వాడబడుచున్న ప్రతి వస్తువు మందిరంలో ప్రతి వస్తువు ప్రతిష్ఠించబడుతుంది. కాబట్టి ఆ వస్తువులను మన సొంత కార్యాలు, ఇళ్ల దగ్గర జరుగుతున్న కార్యాల్లో ఆ మందిరం కొరకు ప్రతిష్ఠించబడిన ఆ వస్తువులు తెచ్చేసుకొని వాడడం తప్పేముంది అనేవారు ఉన్నారు. అలా వాడకూడదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మరి ఏది వాస్తవం అనేది మనం లేఖనాల్లోకి వెళ్ళి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతాయి. చూడండి ప్రియులారా, లేవియ కాండం 6వ అధ్యాయం 26 నుండి 28 వాక్యాలు నేను చదువుతున్నా. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడునో దానిని పరిశుద్ధ స్థలములో ఉతకవలెను. 28 వాక్యం. దాని వండిన మంటి కుండను పగుల కొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలలో వండిన ఎడల దాన్ని తోమి నీళ్లతో కడగవలెను. పురిలారా, ఈ సేవా విధానం ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ప్రారంభించబడింది. డేరాలలో, ప్రత్యక్షపు గుడారాల్లో, ఆ తర్వాత మందిర స్థాపన, అంచెలంచెలుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏ రీతిగా ఆరాధింపబడ్డాడో ఆ విషయాలు మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. నిర్గమకాండములో 25వ అధ్యాయంలో 8వ వాక్యములో, నేను వారి మధ్య ఉండునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని కోరుకునేవాడు. స్థలంలో ఏముందండి? మనుషులు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన మధ్య కదా దేవుడు దిగి వస్తాడు. నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుడు ఎక్కడ ప్రత్యక్షపు గుడారం వేయమంటే అక్కడ వేసేవారు. అక్కడ షెకీనా మేఘం అనబడే పగటి కాలపు మేఘస్తంభం, రాత్రి కాలంలో అగ్నిస్తంభముగా మేఘం ఆవరించేది ఆ ప్రత్యక్షపు గుడారం మీద. ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుని సేవా పరిచర్య చేయడానికి యాజకులు ఏర్పాటు చేయబడ్డారు. సర్వ సమాజంలో ఎవరైనా పాపము చేసినప్పుడు పాప పరిహార్థ బలి పశువును అర్పించేవారు. వాటిని పాత్రలో వండేవారు. ఆ పాత్రలో వండబడిన ఆ మాంసము యాజకుడు తినాలి. ఆ పాత్రలు ఆ మందిర పరిచర్యలో కొన్ని బంగారు పాత్రలు, కొన్ని వెండి పాత్రలు, కొన్ని ఇత్తడి పాత్రలు, కొన్ని మట్టి పాత్రలు, కొన్ని ఇనప పాత్రలు, కొన్ని కర్ర పాత్రలు, అనేక లోహాలతో తయారు చేయబడిన పాత్రలు ఆ ప్రత్యక్షపు గుడారంలో సేవోపకరణాలుగా ప్రతిష్ఠించబడ్డాయి. నేను ఎందుకు ఈ పాత్రల గురించి చెప్పడం జరుగుతుంది అంటే,
వ్యత్యాసము లేకుండా పోయింది. దేవుని మందిరములో ఉన్న వస్తువులు, మందిరములో ఉన్న యాజకుడు, దైవజనుడు మనకు మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క జీవితంలో వ్యత్యాసము లేకుండా పోయింది. ఆయన ఎంతో, మనం కూడా అంతే. మందిరం ఏముంది, మనం కూడా ఏదో దేవుని గురించిన ఆలోచన దేవుని దగ్గర నేర్చుకోకుండా మన సొంత ఆలోచనలలో మనమే కదా దేవుని పరిచర్య కోసం ఆ వంట పాత్రలో కొన్నాం. ఇంటి దగ్గర జరుగుతుంది కూడా అదే పరిచర్య కదా, అదే సేవకుడు కదా. ఇల్లేముంది, మందిరమే ఉంది, దేవుని పని జరుగుతుంది. దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, సేవోపకరణములను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠిత గురించి అవగాహన, ఆలోచన ఏమీ లేకుండగా మన పాత్రలు ఆ పాత్రలు వాడుకోవడం, మన కార్యక్రమాల్లో ఆ పాత్రలను తెచ్చుకొని వాడుకోవడం, ఇది అవగాహన లోపము అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19వ వాక్యం. వెండియు బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. వెండి పాత్రలు కానీ, బంగారు పాత్రలు కానీ, ఇత్తడి పాత్రలు కానీ, ఇనుప పాత్రలు కానీ దేవుని సేవ కొరకు వాటిని ప్రతిష్ఠించబడిన తర్వాత యెహోవాకు అవి ప్రతిష్ఠించబడ్డవి. అది యెహోవాకు అవి ప్రతిష్ఠితములవుతున్నాయి. వాటిని ధనాగారంలో చేర్చండి. దేవుని అనుమతి, దేవుని ఆలోచనలు ఎక్కడ మరుగుగా ఆయన ఉంచలేదు. ప్రతిదీ కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు. బాహటంగానే ఆయన విషయాలను తెలియచేశాడు. ఎజ్రా అనే దైవజనుడు కొన్ని విషయాలు, ఆ పాత్రల గురించిన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 27, 28 వాక్యాలు. 7,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంతయు వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడని యెహోవాకు స్వేచ్ఛ అర్పణములై ఉన్నవి. యాజకులు దేవునికి ప్రతిష్ఠించబడిన వారు. సేవోపకరణములు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు, ఇవి కూడా యెహోవాకు ప్రతిష్ఠించబడినవి అని వారి చేతికి అప్పగించాడు. వారి చేతికి అంటే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో 24వ వాక్యంలో 12 మంది యాజకుల చేతికి ఆ విలువైన పాత్రలు ఎజ్రా కాలంలో అప్పగించబడ్డాయి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ప్రతిష్ఠితములైన పాత్రలు దేవుని కోసము ఆ దినాలలో ఆ పరిచర్య కొరకు వాడబడ్డాయి. ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథం, ఇంకా కొన్ని గ్రంథాలలో ఇశ్రాయేలీలు పరిస్థితులు ఎలా అయ్యాయి అంటే తారుమారు అయిపోయాయి. ఏంటి తారుమారు అంటే, పూర్తిగా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సాహస కార్యాలు, ఊహకందని మహత్కార్యాలు వారు మర్చి ఆ దేవుణ్ణి విడచి విగ్రహ సంబంధమైన దేవతలను, ఆ దేవుళ్లను, ఆ విగ్రహాలకు నమస్కరించి ఆ బలిపీఠాలు కట్టుకొని వారు పూర్తిగా దేవుని మర్చిన ఆ కాలంలో 70 సంవత్సరాలు బబులోను రాజు చేతికి వారిని దేవుడు అప్పగించేశాడు. అప్పుడు ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజర్
ఏం చేశాడు అంటే ఆ మందిరానికి బంగారు పూత సొలొమోను మహారాజు పూత వేయించాడు. ఆ బంగారమ్మతో తోల్చుకున్నాడు. ఆ మందిరంలో ఉన్న విలువైన ఆ పాత్రలన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. అయితే తన తర్వాత వచ్చిన బెల్షస్సరు రాజు, ఆ రాజు గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోని నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. ఎంత శోచనీయం, ఎంత దుఃఖకరం, ఎంత బాధాకరం. తన తండ్రి అయిన నెబుకద్నెజరు రాజు దేవుడు నివసించే ఆ ఆలయంలో వాడబడుచున్న ప్రతిష్ఠించబడిన ఆ పాత్రలు, వెండి బంగారు పాత్రలను తెప్పించుకున్నాడు. ఆ సువర్ణ ఉపకరణములలో మద్యపానం పోసుకొని బెల్షస్సరు రాజు, రాణులు, అధిపతులు, అధికారులు, ఉపపత్నులు అందరూ దేవుని సేవాపకరణములు అనబడిన ఆ బంగారు పాత్రలలో మద్యపానం సేవించారు. దేవుడు ఆకాశం నుంచి చూచి కోపడ్డాడు. వెంటనే దేవుని హస్తం గోడ మీద కనబడింది. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఏంటి, ఒక హస్తం అక్కడ రాస్తుంది, మినీ మినీ టెకెల్ ఉపార్సెన్. ఏంటి అక్షరాలని అక్కడ ఉన్న విద్వాంసులను అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. జ్ఞానం కలిగిన విద్యావేత్తలు ఎవరు కూడా చెప్పలేకపోయారు. దుఃఖంలో ఉన్నాడు. ఏంటి ఆ అక్షరాలలో ఉన్న ఆ సత్యం ఏమిటి? బెల్షస్సరు యొక్క భార్య ఆ రాణి చెప్పింది, రాజాని రాజ్యంలో దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దానియేలు. ఆ వ్యక్తిని పిలిపించుకుంటే వాటికి అర్థం చెప్తాడు. వెంటనే దానియేలును పిలిపించుకున్నప్పుడు ఏ మాత్రము సందేహము లేకుండా ఆ ఉన్న ఆ అక్షరాలను చదివి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. రాజా, నీ ప్రభుత్వాన్ని నిన్ను దేవుడు త్రాసులో పెట్టాడు, నువ్వు తక్కువ వాడుగా తేలిపోయావు, నీవు తక్కువ వాడుగా తేలిపోయావు. నా దగ్గర ఉన్న ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు చెప్పలేకపోయారే. వెంటనే దానియేలును ప్రధానులలో ముఖ్యుడిగా ప్రమోషన్ ఇచ్చాడు. తన చేతి ఉంగరాన్ని తొడిగించాడు. బిరుదులు ఇచ్చి అతన్ని సన్మానించాడు. ఈరోజు ఆ సన్మానాన్ని బట్టి అయినా దేవుడు ఏమన్నా మార్చుకుంటాడు కాబోలు అని ఒకవేళ చేశాడేమో ఆ సన్మాన కార్యక్రమం. అని దేవుడు తీర్పిచ్చిన తర్వాత ఆ రోజే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వాక్యంలో, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, చచ్చిపోయాడు. దేవుని నివాస యోగ్యమైన మందిరములో వాడబడుచున్న ఆ పాత్రలను బట్టి అతనికి మరణం వచ్చింది. ఇప్పుడు నాతో మీరేమంటారంటే, వాస్తవం
దేవుని సేవ కొరకు వాడబడిన ఆ పాత్రలను అపవిత్రమైన కార్యానికి బెల్షస్సరు రాజు వాడాడు కనుక దేవుడిచ్చిన తీర్పు వాస్తవమే, అది సత్యం. దేవుడు విధించిన తీర్పు వాస్తవం. కానీ మేము అలా చేయట్లేదు కదా. దేవుని మందిరం కొరకు కొనబడిన వంట పాత్రలు ఆ దైవ సేవకుడు కదా ఇక్కడికి వస్తున్నాడు. అక్కడ జరుగుతున్నది ప్రార్థన కూడిక కదా. అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఆ పాత్రలు వాడడంలో తప్పేముంది? బెల్షస్సరు రాజు మద్యపానం పోసుకొని అపవిత్రంగా ఆ వస్తువులను చేశాడు కనుక దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. దేవుని పాత్రలను దేవుని పని కోసం వాడడంలో తప్పేముందండి? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను లోకములో నుండి వేరు చేయబడి దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డా. నేను దేవుని మనిషిగా ప్రత్యేకించబడ్డాను. నేను చేసుకోవడానికి ఎన్నో పనులు ఉన్నాయి. అవన్నిటిని వదిలిపెట్టేసి దేవుడు నాకు అప్పగించిన ఈ యాజకత్వం, ఈ పనిని నేను దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాను కనుక నేను వేరుగా ఆయన పనిలో నేను కొనసాగుతూ ఉన్నాను. నాకు ఇక ఏం పనేముంది? ఇక దేవుని పనే కదా. దేవుని తోటలో ఆయన పని మనిషిగా, ఆయన చేతిలో వాడబడే పాత్రగా నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అలాగే మందిరంలో ఎన్నో ఇక్కడ పనులు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో పనులకు వాడబడుచున్న పాత్రలు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. అవి మందిరపు పనుల కోసం అవి ప్రతిష్ఠించబడ్డాయి, అభిషేకించబడ్డవి. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మన ఆత్మీయ తండ్రి పాస్టర్ గారే మనకు వచ్చి వాక్యం చెప్తాడు. అక్కడ కూడా ప్రార్థన జరుగుతుంది. మందిరానికి కొన్న ఆ వంట పాత్రలు దేవుని పని నిమిత్తం ఇక్కడ ఎందుకు వాడుకోకూడదు? మీరు చెప్పినట్టు బెల్షస్సరు వాడడం అది దేవుని కోపం తెచ్చే పని, కానీ మేము అలా చేయట్లేదు అని మీరు మీ ధోరణి, మీ ఆలోచన. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలోంచి జకరియా గ్రంథం 14వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవా ప్రతిష్ఠితము అనుమాట రాయబడును. యెహోవా మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠము ఎదుట ఉన్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. మందిరంలో ఉన్న పాత్రలు ప్రతిష్ఠించబడిన పాత్రలు అవి. 20వ వాక్యం, యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుదురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. ఇక్కడ కొన్ని ఆత్మీయ విషయాలను మనము నేర్చుకుందాం. మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మనం ప్రార్థన చేసుకొని వాడుకుంటాం.
దేవుని మందిరంలో ఉన్న వస్తువులను కూడా మనం ప్రతిష్ఠించుకొని వాడుకుంటున్నాం. ఇక్కడ బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. వేటిలో తీసుకొని దేవుని ప్రతిష్టం చేయబడిన ఆ వస్తువులను తీసుకొని మన కార్యక్రమాలలో ఆ పాత్రలను మనం వండుకుంటున్నాం. అక్కడ ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. ఏమిటి దీని అర్థం? ఏమిటి ప్రియులారా? దేవుని సత్యాన్ని సత్యంగా మనము ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మన ఆత్మీయ జీవితంలో ఎదగగలుగుతాం. ఇక్కడ జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 20వ వాక్యంలో యెహోవా మందిరములో ఉన్న పాత్రలు అని ఉంది ప్రియులారా. 21వ వాక్యంలో యెరూషలేమునందును యూదా దేశమంతును ఉన్న పాత్రలు ఉన్నాయి. అక్కడ అవి కూడా యెహోవాకు ప్రతిష్ఠితమే. దేవుని మందిరంలో ఉన్న పాత్రలు ప్రతిష్ఠితమే. అయితే బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని ఏంటి తీసుకొని? మందిరంలో ఉన్న పాత్రలను తీసుకొని వాటిలో వండుతురు. ఇక్కడ 2 రకాల పాత్రలు ఉన్నాయి. దేవుని పిల్లల గృహాలలో ఉన్న పాత్రలు, దేవుని మందిరంలో ఉన్న పాత్రలు. అయితే దేవుని మందిరంలో ఉన్న పాత్రలను వారికి కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుతురు. ఎప్పుడైతే వారు ఆ పని చేస్తారో ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. అంటే కనానీయుడు అంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఐగుప్తు నుండి కనాను దేశంలోకి నడిపిస్తానని దేవుడు సెలవిచ్చినాడు. కనానీయుడు అంటే విశ్వాసి, అంటే అక్కడ ఆత్మీయ అర్థం, అక్కడున్న ఆత్మీయ అర్థం. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. ఎప్పుడైతే మనం దేవుని పని కొరకు ప్రతిష్ఠించిన ఆ వంట పాత్రలను తీసుకొని ఈ బలి పశు మాంసం అనగా మనం తెచ్చుకున్న ఆ మాంసాన్ని ఎప్పుడైతే మనం వండుతామో అప్పుడు ఆ సంఘంలో విశ్వాసులు ఉండరు, దేవుడు కూడా ఉండనట్టు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దయచేసి నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మనస్సు దేవుని పిల్లలకే అర్థమవుతుంది. ప్రతిష్ఠించబడిన దేవుని పరికరాలు దేవుని పని కొరకే వాడబడాలి. వాటిని మన పని కొరకు వాడకూడదు. ప్రతిష్ఠించబడిన దైవజనుడే లోకములోంచి దేవుని పని కొరకు ఆ సేవకుణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు. అలాగే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అలాగే మందిరంలో సేవోపకరణములను ఆయన అభిషేకించుకున్నాడు. వాటిని మన సొంత పనుల కొరకు మనం వాడకూడదు. ప్రతిష్ఠించబడిన ఆ దేవుని పాత్రలను తెచ్చి మన వంటకాల్లో పెట్టుకుంటే అక్కడ నేను ఉండను అంటున్నాడు. ఆ స్థలంలో నేను ఉండను. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యంలో, నా పేరు ఈ మందిరమునకు నిత్యమునున్నట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉండును. దేవుడు కోరుకున్న మందిరంలో, దేవుడు నివసించు మందిరంలో దేవుడు లేకుండగా చేసే పని ఏమిటి? దేవుని మందిర పరికరములను, దేవుని మందిర పాత్రలను మనం అపవిత్ర పాలు చేయకూడదు. దేని పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు, వాటి కొరకే మనం వాడాలి తప్ప మన ఇష్టానికి మనం ఏ పని కూడా మనం చేయకూడదు. కనుక మందిరంలోని వంట పాత్రలను మన కార్యాలకు వాడుకోవచ్చా అంటే, నేను చెప్పిన ఈ వాక్యములన్నిటిని బట్టి నేను మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను. దేవుని మందిరానికి తెచ్చిన వంట పాత్రలు దేవుని మందిరంలోనే ఆ మందిర పనుల కొరకే వాడండి. మన ఇంటి కార్యక్రమాల కొరకు, మన ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాల కొరకు వాటిని మనం వాడకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ప్రతిష్ఠించిన మందిరం కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఆ సేవ కొరకు ప్రతిష్ఠించబడిన ఏ వస్తువైనా అది ప్రత్యేకమైనది. ఆయన పని కొరకే అవి వాడబడాలి. చూడండి, ఒక వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువు మీద తయారు చేసిన వాని కంపెనీ పేరు ఉంటుంది. అంటే ముద్ర వేయబడుతుంది. అంటే దైవజనుడు ఎప్పుడైతే ఆ పాత్రలను ప్రార్థించి ప్రతిష్ఠిస్తాడో దేవుని ముద్ర వాటి మీద పడుతుంది. దేవుని ముద్ర వాటి మీద వేయబడుతుంది. అది దేవునికి చెందినది. దేవుని ముద్ర వేయబడిన ఏ వస్తువైనా ఆయన పనికి మనం వాడాలి. ఇది కూడా దేవుని పనికే కదా అని అలా అనుకున్నారు. ఇక్కడ జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మందిర పాత్రలు ఉన్నాయి. 20వ వాక్యంలో మన పాత్రలు ఉన్నాయి. ఇక్కడ వేటిని తీసుకొని మందిరంలో ఉన్న ఆ పాత్రను తీసుకొని వాటిలో వండుకుందురు. ఆ పని ఎప్పుడైతే మనం చేస్తామో ఆ మందిరంలో దేవుడు ఉండడు. అంటే ఆ సహవాసంలో దేవుడు ఉండడు. దేవుని నొప్పించే పని మనం చేయకూడదు. దేవుని దుఃఖపెట్టే పని మనం చేయకూడదు. దేవుని కోపం తెచ్చే పని మనం చేయకూడదు. దేవుని మాట వినాలి. ఆయన మాట ప్రకారంగా మనం ముందు కొనసాగాలి. ఈ మాటలన్నీ నేను కేవలం మీరు తెలుసుకోవాలని, దేవునిగా మనం గుర్తించాలని, దేవుని పనులు అవి దేవునికి మహిమ తీసుకొస్తాయి. ఆయన పనిముట్లు దేవునికి మహిమ తీసుకొస్తాయి. కాబట్టి నేను చెప్పిన ఈ మాటల మీద మీరు మనసు పెట్టి ఆ ప్రకారంగా మీరు జరిగిస్తారని ఆశిస్తూ నేను ఈ మాటలను విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.